ఓకే, ముందుగా మీరు ఇక్కడ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి. క్రోమ్ అనేది ఇక్కడ మీరు ఫస్ట్ ఓపెన్ చేసుకొని సెర్చ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళేసి మీరు ఇక్కడ ఏమని టైప్ చేస్తారంటే youtube.studio login అని టైప్ చేసుకోండి. youtube.studio login అని టైప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వస్తుంది. తర్వాత దాని కింద వస్తుంటే మనకి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అని కనిపిస్తుంది. అదే విధంగా లాగిన్ అని, అకౌంట్ అని, సైన్ ఇన్ అని ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది కదా. ముందుగా మీరు లాగిన్ మీద క్లిక్ చేసుకోండి. సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే మన మొబైల్లో డాటాను బట్టి ఇక్కడ మనకు టైం పడుతుంది. మన మొబైల్లో డాటా ఉంటే మనకు వెంటనే వస్తుంది. మన మొబైల్లో డాటా అనేది కొంచెం స్లోగా ఉంటే ఇక్కడ మనకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ఓకేనా, ఇప్పుడు నా ఛానల్లో సెట్టింగ్స్ వచ్చేసి ఎలా ఉన్నాయి, 2025లో నేను చేసుకున్న ఆ సెట్టింగ్స్ వచ్చేసి ఏంటి అనేది మీకు నేను క్లారిటీ అయితే చూపిస్తాను. మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీ అయితే అర్థమవుతుంది. ఓకే, ముందుగా మీరు ఇక్కడ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. కింద సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇలా అయితే వస్తుంది కదా. మీరు ఇక్కడ అప్లోడ్ డిఫాల్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. అప్లోడ్ డిఫాల్ట్స్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇలా అయితే వస్తుంది. బేసిక్ ఇన్ఫో అని, అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని, మానిటైజేషన్ అని ఇక్కడ మీకు రావడం అయితే జరుగుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ మీకు థర్డ్ సెట్టింగ్ వచ్చేసి కనిపిస్తుంది కదా, మానిటైజేషన్ అని. ఇక్కడ మీకు ఇది రాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మానిటైజేషన్ అని ఇక్కడ మనకు రావడం అయితే జరుగుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు నా ఛానల్ వచ్చేసి మానిటైజేషన్ అయింది కాబట్టి ఇక్కడ నాకు ఆటోమేటిక్ గా థర్డ్ సెట్టింగ్ అనేది రావడం అయితే జరిగింది. ఓకేనా, బేసిక్ ఇన్ఫో కింద చూసుకుంటే టైటిల్ అని కనిపిస్తుంటది. అదే విధంగా డిస్క్రిప్షన్, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ విజిబిలిటీ అని కనిపిస్తుంది కదా. తర్వాత ట్యాగ్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. వీటి గురించి ఫస్ట్ ఇక్కడ మనం మాట్లాడుకున్నట్టయితే బేసిక్ ఇన్ఫో కింద టైటిల్ అంటే ఇక్కడ మీరు ఎటువంటి టెక్స్ట్ గానీ ఏది కూడా రాయకూడదు. ఇక్కడ మీరు ఏమైనా టెక్స్ట్ గిట్లా రాస్తే ఏమవుతుందంటే ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏంటంటే ఎందుకంటే మనం వీడియో వచ్చేసి ఎటువంటి వీడియో అప్లోడ్ చేస్తున్నామో మనకి తెలియదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఒకసారి కొన్ని సార్లు మనం మటన్ కర్రీ గురించి చేస్తాం, చికెన్ కర్రీ గురించి చేస్తాం, లేదంటే మీరు ఒకవేళ టెక్ కంటెంట్ చేస్తుంటే నాలాగా వీడియోస్ అది చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు ఎటువంటి టైటిల్ అనేది రాయాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత చూసుకుంటే ఏంటి అంటే ఇక్కడ డిస్క్రిప్షన్. ఓకేనా, ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ లో కూడా మీరు ఎటువంటి లింక్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇక్కడ లింక్స్ అనేది ఇస్తే నార్మల్ గా మీ సోషల్ మీడియా లింక్స్ అనేది ఇవ్వండి, నో ప్రాబ్లం. దానికి ఇంకా సంబంధించి ఇంకా వేరేది ఏది కూడా మీరు ఇక్కడ రాయాల్సిన అవసరం లేదన్నమాట. తర్వాత వచ్చేసి విజిబిలిటీ అనమాట. ఇక్కడ విజిబిలిటీ వచ్చేసి మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే చాలా మంది కూడా ఆ వీడియో వచ్చేసి డైరెక్ట్ గా పబ్లిక్ లో పెట్టి అయితే అప్లోడ్ చేస్తుంటారు. అలా మీరు అస్సలు కూడా చేయకూడదు. ఓకేనా, ఒకవేళ మీరు యూట్యూబ్ లో వీడియో అన్నది అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియోకి మనం SEO అనేది చాలా బాగా చేయాలి. విజిబిలిటీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ విజిబిలిటీ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి కనిపిస్తుంటది పబ్లిక్ వచ్చేసి, ప్రైవేట్ అని, అన్లిస్టెడ్. ఇక్కడ మనకు ఒక 3 సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. వీటిలో మనం ఏది క్లిక్ చేసుకోవాలంటే కొందరు వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ గా పబ్లిక్ లో క్లిక్ చేసుకుంటారు, మరికొందరు వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ లో పెడుతుంటారు. తర్వాత వచ్చేసి మరికొందరు వచ్చేసి ఇక్కడ అన్లిస్టెడ్ లో పెడుతుంటారు. ఓకేనా, మరి ఇందులో మనకి ఏది కరెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను. యూట్యూబ్ లో మన వీడియో వచ్చేసి ఒకటి అప్లోడ్ చేస్తాం అనుకోండి, ఆ వీడియోకి మనం SEO చేసిన తర్వాతనే, ఓకేనా, టైటిల్ గానీ, ట్యాగ్స్ గానీ, డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా మనం చేసిన తర్వాతనే మన వీడియో వచ్చేసి డైరెక్ట్ గా పబ్లిక్ లో అయితే అస్సలు కూడా చేయకూడదు. మరి ఎక్కడ పెట్టాలంటే షెడ్యూల్ చేసుకోవాలి. ఓకేనా, మీరు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మంది కూడా అడిగే క్వశ్చన్ ఇదే. షెడ్యూల్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం యూట్యూబ్ లో ఒక వీడియోని అప్లోడ్ చేస్తాం కదా, ఆ వీడియో వచ్చేసి డైరెక్ట్ గా మన ఆడియన్స్ కి, ఓకేనా, మన సబ్స్క్రైబర్స్ కి వెళ్లకుండా ఫస్ట్ ఏంటంటే మన షెడ్యూల్ లో పెట్టుకుంటే ఆ యూట్యూబ్ అనేది వెరిఫై చేస్తుంది. ఓకేనా, మన వీడియో అనేది యూట్యూబ్ అనేది మొత్తం కూడా చూసి ఆ వీడియో అనేది ఎవరికి పంపించాలో వారికి మాత్రమే పంపిస్తుంది. ఓకేనా, అంటే ఎవరికంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు యూట్యూబ్ లో నేను వచ్చేసి ఎక్కువ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలి, మటన్ కర్రీ ఎలా తయారు చేయాలి అన్న వీడియోస్ నేను ఎక్కువ చూస్తాను. అంటే వంటల గురించి కావచ్చు, నా మొబైల్ కి నాకు రీచ్ అయ్యే విధంగా యూట్యూబ్ అనేది చూస్తుంది. ఆ వీడియో వచ్చేసి నేను మటన్ కర్రీ, ఎందుకంటే నేను చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఎక్కువ కుకింగ్ గురించి వీడియోస్ చూస్తాను కాబట్టి ఆ కంటెంట్ మాత్రమే నాకు చూపిస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ మీరు యూట్యూబ్ లో మీరు ఎటువంటి కంటెంట్ చేస్తున్నారో ఫస్ట్ మీకు తెలిసి ఉండాలి. ఓకేనా, కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ డైరెక్ట్ గా పబ్లిక్ లో అస్సలు కూడా పెట్టకండి. తర్వాత మీరు ఇక్కడ ప్రైవేట్ లో ఇంకా అస్సలు కూడా పెట్టకూడదు. మరి ఎక్కడ క్లిక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అన్లిస్టెడ్ అని, మీరు ఇక్కడ అన్లిస్టెడ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, తర్వాత చూసుకుంటే ఏంటి ట్యాగ్స్ అన్నమాట. ఇక్కడ మీరు ట్యాగ్స్ వచ్చేసి మీరు ఎటువంటి ట్యాగ్స్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయకూడదు. తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ సెట్టింగ్ అన్నమాట, దీని మీద క్లిక్ చేసుకోండి.
ఇది వచ్చేసి ఏంటంటే ఇది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది యూట్యూబర్స్ ఈ సెట్టింగ్ అనేది చేయకుండా వాళ్ళు డైరెక్ట్ గా యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేసుకుంటూ వెళ్తుంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే మీకు యూస్ అనేవి అసలే రావన్నమాట. ఓకేనా, చాలా మంది అనుకుంటారు అసలు నాకు యూస్ ఎందుకు రావడం లేదు, వేరే వాళ్ళ ఛానల్ చూసుకుంటే వాళ్ళకు మిలియన్ల యూస్ వస్తున్నాయి, కేలలో వస్తున్నాయి, లక్షల్లో వస్తున్నాయి, మరి నాకేంటి 50-100 యూస్ వస్తున్నాయి అని చాలా మంది కూడా అనుకుంటారు. ఫస్ట్ మీరు ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది చేసుకోండి. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ యూట్యూబ్ అనేది రన్ చేసిన వాళ్ళు కానీ పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఫస్ట్ మీరు ఇక్కడ ఈ సెట్టింగ్ అనేది చేసుకున్నారా లేదా అనేది చూసుకోండి. ఇక్కడ లైసెన్స్ అన్నమాట, ఇది క్లిక్ చేసుకుంటే ఏంటి అంటే ఇక్కడ మనకు క్రియేట్ ఏ కామన్ లైసెన్స్ అని కనిపిస్తుంటది. అదే విధంగా స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ అని కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ మీద క్లిక్ చేసుకోండి ఫస్ట్ ఆప్షన్. తర్వాత చూసుకుంటే ఏంటి కేటగిరీ, ఇక్కడ కేటగిరీ వచ్చేసి మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో మనం ఎటువంటి కంటెంట్ చేస్తున్నామో ఆ కంటెంట్ కు సంబంధించి మనం ఇక్కడ కంపల్సరీ కేటగిరీ అనేది ఇచ్చే తీరాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు నా ఛానల్లో ఏం కంటెంట్ చేస్తున్నా నేను అంటే నేను ఇక్కడ టెక్ కంటెంట్ చేస్తా కాబట్టి నేను ఇక్కడ ఏ కేటగిరీ ఇవ్వాలి అన్నది మీకు నేను తర్వాత చెప్తాను. అంటే నేను ఇక్కడ టెక్ కంటెంట్ కి సంబంధించి కాకుండా వేరే కంటెంట్ చేశాను అనుకోండి, అంటే వేరే కంటెంట్ అంటే కుకింగ్ గురించి చేశాను అనుకోండి. కుకింగ్ అంటే ఏమొస్తాయి, వంటల గురించి. ఓకేనా, అంటే వంటలు ఎలా చేయాలి, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎందుకంటే మన కంటెంటే అది. ఓకేనా, మనం ఓన్లీ ఫుడ్ వీడియో చేస్తాం కాబట్టి కేటగిరీ వచ్చేసి ఏమని ఇవ్వాలంటే అవుట్ అండ్ స్టైల్ అని ఇక్కడ మీరు ఇచ్చేయండి. తర్వాత మీరు ఒకవేళ మీరు గేమింగ్ గురించి చేస్తుంటే, ఓకేనా, అంటే మీ ఛానల్లో మీరు గేమింగ్ గురించి చేస్తుంటే, గేమింగ్ అంటే పబ్జి కానీ ఇంకా ఫ్రీ ఫైర్ కావచ్చు, లేదంటే చాలా రకాల గేమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు గేమింగ్ గురించి చేస్తే మీరు ఇక్కడ పైన గేమింగ్ అని క్లిక్ చేసుకోండి. లేదంటే మీ ఛానల్లో మీరు ఇక్కడ ఏమైనా సాంగ్స్ అనేది పాడుతూ ఉంటాయి, ఒకవేళ మీరు ఇక్కడ సింగర్ అయితే మీరు ఇక్కడ మ్యూజిక్ అని ఇచ్చేయండి. లేదంటే మీరు ఇక్కడ ఒకవేళ మీ ఛానల్లో మీరు కామెడీ గురించి ఏమైనా వీడియో చేస్తుంటే మీరు ఇక్కడ కామెడీ అని ఇచ్చేయండి. ఈ విధంగా మీరు ఇక్కడ ప్రతిదీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నా ఛానల్లో కంటెంట్ చూసుకుంటే టెక్ కంటెంట్ కాబట్టి ఇక్కడ నేను ఏమని ఇస్తున్నా సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇక్కడ నేను ఇవ్వడం అయితే జరిగింది. ఇది మాత్రం మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఏదో మీరు యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చేశానంటే చేసానని కాకుండా ఫస్ట్ మీరు ఇక్కడ కేటగిరీ అనేది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ కేటగిరీ అనేది ఎవరైతే ఇవ్వరో వాళ్ళ వీడియోస్ కి యూట్యూబ్ అనేది ఎక్కువ బూస్ట్ అయితే ఇయ్యదు. మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా కొంచెం ఆలోచించి నేను ఇక్కడ చెప్పిన విధంగా మీరైతే కేటగిరీ అనేది ఇవ్వండి, నో ప్రాబ్లం. మీకు యూస్ వచ్చేసి ఆటోమేటిక్ గా రావడం అయితే జరుగుతుంది. తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి వీడియో లాంగ్వేజ్, ఇక్కడ మనం చూసుకుంటే ఏంటి వీడియో లాంగ్వేజ్ వచ్చేసి ఒకవేళ మీ ఛానల్లో మీరు కంటెంట్ ఓకేనా మీ వీడియోలో వచ్చేసి మీరు ఇక్కడ తెలుగులో మాట్లాడితే మీరు ఇక్కడ తెలుగు అని ఇచ్చేయండి. లేదంటే ఇక్కడ మీరు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంగ్లీష్. నా ఛానల్లో నేను తెలుగు మాట్లాడతా ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నా వీడియోలో నేను ఎక్కువ తెలుగు మాట్లాడతా కాబట్టి తెలుగు అని ఇక్కడ నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత చూసుకుంటే ఏంటి ఇక్కడ మన కింద టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఓకేనా. ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని మీరు టైటిల్ లో ఒకవేళ తెలుగు ఇస్తారా లేదంటే ఇంగ్లీషా హిందీ అనేది ఇంగ్లీష్ అని పెట్టేసుకోండి, అంటే మీ ఇష్టం అన్నమాట. ఇంగ్లీష్ అయితే ఇక్కడ నేను ఇస్తున్నాను ఇలా. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకోండి, లైసెన్స్ గానీ కేటగిరీ అవ్వచ్చు, లేదంటే వీడియో లాంగ్వేజ్ గానీ టైటిల్ లాంగ్వేజ్ గానీ కామెంట్స్ గానీ లైక్స్ గానీ ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఛానల్ మీద క్లిక్ చేసుకోండి. బేసిక్ ఇన్ఫో అని, అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని, మళ్ళీ ఇక్కడ మనకు ఒక 3 సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ కంట్రీ ఓకేనా. మీరు ఇక్కడ కంట్రీ మీద క్లిక్ చేసుకొని ఇండియా అని ఇవ్వండి. తర్వాత చూసుకుంటే ఏంటి కీవర్డ్స్ అన్నమాట ఓకేనా. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశారో మీరు ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి కంపల్సరీ ఈ విధంగా మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఎలా రాయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఛానల్లో రంగోలీ కంటెంట్ చేసామనుకోండి, అంటే ఆ ముగ్గుల గురించి మనం ఇక్కడ మన ఛానల్లో వీడియోస్ అనేది చేసామనుకోండి, దానికి సంబంధించిన కీవర్డ్స్ మాత్రమే ఇక్కడ మనం రాయాలి. ఫస్ట్ కీవర్డ్ వచ్చేసి మీ ఛానల్ ఏమని రాయండి. తర్వాత కీవర్డ్ వచ్చేసి రంగోలీ ముగ్గులు గానీ 5-6 ఇంటి ముగ్గులు, 7-8 ఇంటి ముగ్గులు, లేదంటే రంగోలీ డిజైన్ గానీ కోల రంగోలీ కోలం ఇవన్నీ ఉంటాయి కదా ఆ డిజైన్స్. మీరు ఎటువంటి కంటెంట్ ఓకేనా మీరు ఎన్ని రకాల డిజైన్స్ అనేది చేస్తారో ఆ టోటల్ కీవర్డ్స్ మొత్తం కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి ఓకేనా. ఆ టోటల్ వీడియోకి సంబంధించి కీవర్డ్స్ మొత్తం కూడా ఇక్కడ రాయండి. ఎలా రాయాలంటే ఏం లేదు, మీరు ఇక్కడ ప్లేస్ చేసి రంగోలీ ముగ్గులు అని ఇచ్చేసి ఇక్కడ మీరు కింద ఐరో సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీది ఆటోమేటిక్ గా ఈ విధంగా అయితే ట్యాగ్ అయితే అవుతుంది ఓకేనా. ఇక్కడ మీరు గమనిస్తే 500 వరకు మాత్రమే ఇక్కడ మనం ఇవ్వాలి. ఒకవేళ మీ ఛానల్లో మీరు రంగోలీ గురించి కాకుండా గేమింగ్ గురించి చేస్తే ఏమని ఇవ్వాలి, మీరు ఇక్కడ గేమింగ్ అని ఇచ్చేయండి
ఓకేనా. ఫస్ట్ ఇక్కడ మీ ఛానల్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత గేమింగ్ అని ఇచ్చేసి ఇక్కడ ట్యాగ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా ట్యాగ్ అయితే అవుతుంది. యూట్యూబ్ లో మీరు ఎటువంటి వీడియోస్ అయితే చేస్తారో ఆ వీడియోస్ కి సంబంధించి మీరు ఇక్కడ టోటల్ గా ఆ కీవర్డ్స్ అనేవి రాయండి. ఇక్కడ గేమింగ్ అనేది తీసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఒకవేళ మీ ఛానల్లో మీరు వంటల గురించి చేస్తుంటే, ఓకేనా, మీ ఛానల్లో మీరు ఒకవేళ కుకింగ్ గురించి చేస్తుంటే మీరు ఇక్కడ ఏమని ఇవ్వాలంటే ఫస్ట్ ఇక్కడ మీ ఛానల్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. తర్వాత కుకింగ్ వీడియోస్ అని ఇచ్చేయండి. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, లేదంటే ఇంకా లెమన్ రైస్ కావచ్చు, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా వంటలు. మీ స్టైల్లో మీరు యూట్యూబ్ లో మీరు ఏ వీడియోస్ అయితే చేస్తారో జస్ట్ ఇక్కడ మీకు నేను శాంపిల్ మాత్రమే చూపిస్తున్నాను. మీరు ఇక్కడ ఏమని టైప్ చేస్తారంటే మీరు ఎటువంటి కంటెంట్ అయితే చేస్తారో ఆ వీడియోస్ కి సంబంధించి కీవర్డ్స్ మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది, రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మీ ఛానల్లో మీరు కామెడీ గురించి చేస్తుంటే మీరు ఇక్కడ కామెడీ అని చేయండి. తర్వాత మీరు ఎటువంటి స్టైల్లో కామెడీ అని చేస్తారో కామెడీ గురించి మొత్తం కూడా రాసేయండి, సరిపోతుంది. అదే విధంగా మీరు ఒకవేళ మీ ఛానల్లో ఎడ్యుకేషన్ గురించి చేస్తుంటే, అంటే ఏమన్నా స్టడీ గురించి చెప్తుంటే మీరు ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇచ్చే. మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనం కీవర్డ్స్ అనేది కంపల్సరీ ఇచ్చి తీరాలి. మీరు ఇక్కడ కంపల్సరీ కీవర్డ్స్ అనేది ఇస్తేనే మన యూట్యూబ్ నేమ్ అనేది సెర్చ్ లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు మన ఛానల్ వచ్చేసి ఏంటి, శ్రావణ్ క్రియేటర్ ఉంది కదా. యూట్యూబ్ లోకి వెళ్ళి మీరు ఒకవేళ అక్కడ టైప్ చేస్తే SHRAVANCREATOR అని ఇక్కడ మీరు శ్రావణ్ క్రియేటర్ అని మీరు మీ యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే స్టార్టింగ్ లో నా ఛానల్ వస్తుంది. అదే విధంగా మీ ఛానల్ కూడా మీకు రావాలి అనుకుంటే ఇక్కడ మీరు కీవర్డ్స్ అనేవి ఇచ్చే తీరాలి. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే నేను కీవర్డ్స్ వచ్చేసి ఏమని ఇచ్చానంటే నేను ఎటువంటి కంటెంట్ చేస్తానో నా కంటెంట్ కి సంబంధించి మొత్తం కీవర్డ్స్ మొత్తం కూడా ఇక్కడ మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. నా ఛానల్లో నేను ఎటువంటి సెట్టింగ్స్ అనేది చేసుకున్నానో మీకు అందరికి కూడా చూపిస్తున్నా కాబట్టి ఇందులో మీకు ఎటువంటి దాయడం అయితే లేదు. మీరు కూడా సేమ్ ఇదే విధంగా రాయాలని నేను చెప్పడం లేదు, మీ కంటెంట్ ఓకేనా. ఎందుకంటే మన ఛానల్లో టెక్ కంటెంట్ కాబట్టి ఇక్కడ నేను టెక్ కంటెంట్ కి సంబంధించి కీవర్డ్స్ మాత్రమే రాయడం అయితే జరిగింది. ఒకవేళ మీ ఛానల్లో గేమింగ్ అయితే మీరు ఇక్కడ గేమింగ్ గురించి మొత్తం కూడా రాసుకోండి. లేదంటే మీ ఛానల్లో మీరు కుకింగ్ గురించి అయితే మీరు ఇక్కడ కుకింగ్ గురించి మొత్తం రాసుకోండి. లేదంటే మీ ఛానల్లో మీరు ఎడ్యుకేషన్ అయితే మీరు ఇక్కడ స్టడీ గురించి మొత్తం కూడా రాసుకోండి. మీ ఛానల్లో మీరు ఒకవేళ కామెడీ చేస్తుంటే మీరు ఇక్కడ కామెడీ గురించి కీవర్డ్స్ అనేది మొత్తం రాసుకోండి. అలా మాత్రమే రాసుకోవాలి. ఏదో ఇక్కడ నేను రాసానని మీరు ఇక్కడ దీన్ని కాపీ కొట్టి మీరు రాస్తే అది వేస్ట్ అన్నమాట, ఓకేనా. 2024 అని ఇవైతే తీసేస్తున్నా ఎందుకంటే ఇది 2005 కాబట్టి నేను ఇక్కడ మానిటైజేషన్ 2025 ఇచ్చేస్తున్నా. యూట్యూబ్ టిప్స్ 2025 ఇలా మాత్రమే మీరు ఇక్కడ కంపల్సరీ చేసుకొని తీరాలి, ఓకేనా. తర్వాత చూసుకుంటే ఏంటి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అడ్వాన్స్డ్ సెట్టింగ్ అనేది, దీని మీద క్లిక్ చేసుకో. కిడ్స్ అంటే మీ ఛానల్లో ఒకవేళ మీరు చిన్న పిల్లల గురించి వీడియోస్ అనేది చేస్తున్నారు అనుకోండి, అయితే మీరు ఇక్కడ పైన ఎస్ మీద క్లిక్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు ఇక్కడ ఒకవేళ చిన్న పిల్లల గురించి వీడియోస్ అనేది మీరు చేస్తలేరు కదా, కాబట్టి ఇక్కడ మీరు నో కిడ్స్ అని ఇక్కడ మీరు ఇచ్చేసుకోవాలి, ఓకేనా. తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ కనిపిస్తుంది మనకు థర్డ్ సెట్టింగ్ వచ్చేసి ఫ్యూచర్ ఎలిజిబిలిటీ, ఓకేనా. మీరు ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీ ఛానల్లో కూడా కనిపించాలి. ఎనబుల్ అని ఇక్కడ మీకు కూడా రావాలి. ఇలా వస్తేనే మీకు మీ ఛానల్లో మానిటైజేషన్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోండి. అదే విధంగా సెకండ్ కూడా ఇక్కడ మీకు ఎనబుల్ రావాలి. సెకండ్ ఇక్కడ మీకు ఇది ఈ విధంగా రావాలంటే మీ ఫోన్ నంబర్ తో మీరు ఇక్కడ వెరిఫై చేసుకోండి. మీ ఫోన్ నంబర్ తో మీరు వెరిఫై చేసుకుంటే ఇక్కడ సెకండ్ కూడా మీకు ఆటోమేటిక్ గా ఎనబుల్ అవుతుంది. ఈ థర్డ్ వచ్చేసి ఇది కూడా మీకు ఒకవేళ వెరిఫై కావాలనుకుంటే వీడియో వెరిఫికేషన్ చేసుకోండి, లేదంటే వ్యాలిడ్ ఐడి, ఓకేనా. మీరు ఇక్కడ పాన్ కార్డ్ తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పాన్ కార్డ్ తో కాకుండా ఇవన్నీ కాకుండా జస్ట్ ఇక్కడ మీరు ఛానల్ హిస్టరీ మీద క్లిక్ చేసుకుని కూడా మీరు థర్డ్ ఆప్షన్ కూడా ఎనబుల్ అయితే చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా చూసుకోండి, ఓకేనా. బేసిక్ ఇన్ఫర్మేషన్, అడ్వాన్స్డ్ సెట్టింగ్ అని, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అని, ఛానల్ గానీ, అప్లోడ్ డిఫాల్ట్స్ గానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ సెట్టింగ్స్ అనేది మీరు మొత్తం కూడా చేసుకున్నారా లేదా అన్నది 1-2 సార్లు మొత్తం కూడా చూసుకోండి. తర్వాత ఇక్కడ మనకు కింద కనిపిస్తుంది కదా సేవ్ అని, ఇక్కడ మీరు సేవ్ మీద క్లిక్ చేసుకోండి. సేవ్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ మీరు చూసుకుంటే ఆటోమేటిక్ గా సెట్టింగ్ వచ్చేసి ఇప్పుడు సేవ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అదే విధంగా ఈ సెట్టింగ్స్ అనేది మీకు అర్థం కాకుంటే మన ఛానల్లో వీడియో ఉంది. 2025 ప్రకారం యూట్యూబ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత సెట్టింగ్స్ అనేవి ఎలా చేసుకోవాలనేది నేను ఒక వీడియో అయితే చేశాను. మన ఛానల్లో వీడియో ఉంది.
ఈ సెట్టింగ్స్ అనేది మీరు చేయకుంటే మాత్రం మీ ఛానల్ గ్రో అయితే కాదు. కంపల్సరీ మీరు 2025లో చేసుకోవాల్సిన సెట్టింగ్ వచ్చేసి ఇవే అన్నమాట. ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేసుకోండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పటికైనా వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.